ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా తల్లులైన వారందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ప్రత్యేకమైన సందర్భంగా నీ పాదాలు చెందుకొచ్చినాం తండ్రి. తల్లులుగా మా యొక్క కుటుంబ జీవితాల్లో మా బిడ్డల పట్ల మాకున్న బాధ్యతను మేము ఏ రీతిగా నిర్వర్తించవలనో నీ వాక్యంలో నుండి మాకు తెలియచేయండి ప్రభా. నీ దాసరాలను నన్ను అభిషేకించి నాలో నుండి వినుచున్న బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కుటుంబాన్ని చూసినట్లయితే ప్రతి కుటుంబంలో తండ్రి యజమానుడిగా ఉండి కుటుంబాన్ని పోషించే బాధ్యతను కలిగి ఉంటాడు. అదే తల్లి చూసినట్లయితే కుటుంబాన్ని చక్కదిద్దుకొని పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించే బాధ్యతను తల్లి కలిగి ఉంటుంది. తల్లి తన యొక్క బిడ్డలు బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, లేకపోతే కష్టంలో ఉన్నా, ఇబ్బంది పడుతున్నా తన మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది, కలవరపడుతూ ఉంటుంది. అందుకే దేవుని ప్రేమ తల్లి ప్రేమతో పోల్చారు. తల్లిలా ప్రేమించే దేవుడు. తల్లి అయినా మరచిన మనుషులు కానీ నేను నిన్ను మరువను విడువనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిజమే, చాలామంది తల్లులు ఈ దినాల్లో పిల్లల్ని పట్టించుకోవట్లేదు. వారి ప్రేమ కూడా స్వార్థపూరితమైన ప్రేమగానే ఉంటుంది. కానీ ఎవరైతే క్రీస్తు ప్రేమను ఎరిగిన తల్లులు, క్రీస్తు ప్రేమను కలిగిన తల్లులను మనం చూసినట్లయితే వారు కష్టపడినా కానీ, వారు నష్టపడినా కానీ పిల్లలు బాగుండాలని, పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే వాక్యంలో మనం చూసినట్లయితే ఇదే సమస్యతో ఒక తల్లి యేసయ్య దగ్గరికి వస్తుంది. ఒక సమస్యను తీసుకొని యేసయ్య దగ్గరికి వస్తుంది. నిజానికి ఆ సమస్య తనది కాదు, కానీ తన కుమార్తెది. ఎందుకంటే తన కుమార్తెను ఆమె ఎంతో అమితంగా ప్రేమిస్తుంది కాబట్టి తన కుమార్తె సమస్య తనదిగా ఎంచి ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. ప్రభువుని వేడుకుంటూ ఉంది తన యొక్క కుమార్తె సమస్య కొరకు. ఆమె గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విషయం మనకి కనబడుతుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈమె పేరేమో తెలియదు, కానీ తూరు సీదోను అనే ప్రాంతాల నుంచి వచ్చిన కనాను స్త్రీ అని చెప్పబడుతుంది. కనానీయులు విగ్రహాలకు బలి అర్పించే వారు, అన్యులు అని చెప్పబడుతుంది. ఇటువంటి ప్రాంతాల నుంచి, ఇటువంటి కుటుంబంలో నుంచి యేసయ్య దగ్గరకు వచ్చింది యొక్క స్త్రీ. ఎందుకంటే తన యొక్క కుమార్తె విషయమై ప్రభువుకి మొరపెట్టుకోవడానికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన యొక్క కుమార్తె సమస్య ఏమిటి అని మనం గమనించినట్లయితే తన కుమార్తె ఒక అపవిత్రాత్మతో దయ్యం పట్టి బహు బాధ పడుచుంది, వేదన పడుచుంది. ఆ యొక్క దయ్యం పట్టి ఆ కుమార్తె పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉండవచ్చు. ఆ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంతో సంతోషంగా తిరగవలసిన ఆ యొక్క కుమార్తె ఆ రీతిగా ఆ సాతానుతో పీడింపబడటం ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా బాధే, వేదనే. ముఖ్యంగా తల్లికి ఎంతో బాధ. తల్లి ఎంతో కృంగిపోతుంది. కుమార్తె, అయ్యో నా కుమార్తె పరిస్థితి ఏంటి, నా కుమార్తె ఎందుకు ఈ విధంగా అపవాదితో పీడించబడుతుందని తన యొక్క కుమార్తె విషయమై చాలా బాధపడుతుంది, వేదన పడుతుంది. తన కుమార్తెను బాగు చేసుకోవాలని, తన కుమార్తెను స్వస్థపరచుకోవాలని యేసయ్య గురించి విన్నది. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు, రోగులను స్వస్థపరిచే దేవుడని యేసయ్యను గురించి విన్నది. తన కుమార్తె కొరకు ఎంతో ప్రయాసతో యేసయ్య దగ్గరికి వచ్చింది. తన ఈ రీతిగా ప్రభువును వేడుకుంటుంది.
దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేస్తుంది. ఆమె నెమ్మదిగా చెప్పట్లేదండి, ఎందుకంటే తన హృదయంలో ఆ వేదన తనను ఆ రీతిగా మాట్లాడిస్తుంది. గట్టిగా కేకలు వేస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె ఈ విధమైన వేదనతో బాధతో దయ్యంతో పీడించబడుతుంది, నా కుమార్తెను స్వస్థపరచయ్యా, నా కుమార్తెను బాగు చేయని అక్కడ ప్రభువుని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా ఆమెతో పలకలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క మాట కూడా ఆమెతో పలకలేదు. ఆయన దారిని ఆయన వెలుచున్నాడు. అయితే ఆయన చుట్టూ ఉన్న ఆయన శిష్యులు చూసి ఆయనతో అంటూ ఉన్నారు, 23వ వచనంలో చదివితే, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ప్రభు అయితే ఒక మాట కూడా చెప్పలేదు, కానీ ఆయన చుట్టూ ఉన్న శిష్యులు అంటున్నారు, ప్రభువా ఈ స్త్రీ ఎవరో చాలా గట్టిగా అరుస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈమెను పంపే ప్రభు, ఏదో ఒకటి చెప్పి ఈమెను పంపివేయని ప్రభుతో అంటున్నారు ఆ యొక్క శిష్యులు. వారికి ఆ తల్లి హృదయంలో ఉన్న వేదన తెలియదు. ఆ తల్లి ఎందుకు అంత గట్టిగా కేకలు వేస్తుందో, ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క బాధ వారికి తెలియకపోవచ్చు. కానీ అందరి హృదయాలు ఎరిగిన వాడు, అందరి పరిస్థితులను గమనిస్తున్న ప్రభువుకి తెలుసు. ప్రతి వారి పరిస్థితి ఆయన గమనిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఆయన నోరు తెరిచి ఒక మాట మాట్లాడతాడు. 24వ వచనంలో చూస్తే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకు కానీ మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదని అని ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. నశించిన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన వారి ఎద్దకే వచ్చాను కానీ మరి ఇంకెవరి ఎద్దకు నేను రాలేదని ఆ మాట చెప్పి మళ్ళీ ఆయన వెళుతూ ఉన్న సమయంలో ఆ మాట విన్న ఆ యొక్క స్త్రీ ఏమాత్రం తను కోపం తెచ్చుకోలేదు, ఏమాత్రము ఆ మాటకి బాధపడలేదు. కానీ మరి ఎక్కువగా ఆయన దగ్గరకు వచ్చి పట్టు విడవక ప్రభువుని అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నా కుమార్తెను కనికరించు, కరుణించు, బాగు చేయని మరి ఎక్కువగా ఆమె కేకలు వేస్తూ అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రభు ఇంకొక మాట మాట్లాడుతుంటాడు. 26వ వచనంలో చదివినట్లయితే, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా. ఇక్కడ ఒక మాట ప్రభు వారు చెప్తారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పినప్పుడు ఆ మాట విన్న ఆ స్త్రీ తను ఏమాత్రము చిన్నబుచ్చుకోలేదు, తను ఏమాత్రము కోపం తెచ్చుకోలేదు, తను వేరే విధంగా ఆలోచించలేదు. కానీ ఆమె తన యొక్క స్థితిని, తన యొక్క నిజ స్థితిని ప్రభు చెప్పి ఉన్నాడని గ్రహించింది. నిజమే ప్రభు, నేను నీచురాలిని, నేను అపవిత్రురాలిని, నేను అన్యురాలిని అని తన యొక్క నిజస్థితిని ఒప్పుకుంటూ చక్కగా అంటుంది కదా. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని సెలవించింది. ఆమె ప్రభు చెప్పిన మాటకు తను గ్రహించింది, నేను నీచమైన స్థితిలో దేవునికి అయిష్టకరమైన పాపంలో జీవించిన వ్యక్తిని అని తను గ్రహించింది. తను అక్కడ ఒప్పుకుంటుంది, నిజమే ప్రభు అని తన యొక్క స్థితిని అక్కడ ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని యొక్క వాక్యం ద్వారా గద్దించి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క పాపపు క్రియలను మానుకోరు. చాలామంది ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టరు. చాలామంది ఇంకా కోపపడుతూ ఉంటారు, వారి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్యం మనలను గద్దించినప్పుడు మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మనలో ఉన్న తప్పులను మనము సరిదిద్దుకున్నప్పుడే దేవుని యొక్క కృపను, కనికరాన్ని మనము పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, నీ యొక్క పాపపు పనుల వలన నీ భర్తను వేళను మోసగిస్తున్నావా? ప్రియ సహోదరుడా, నీ యొక్క చెడు వ్యసనాల వలన నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ బిడ్డలను నువ్వు దుఃఖానికి గురి చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క వాక్యం నీ కొరకే, నిన్నే గద్దిస్తుంది, నీతోనే మాట్లాడుతుంది.
నీ యొక్క పాపపు స్థితి ఏదైనా కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన దావీదు గురించి, దావీదు మహారాజు గురించి మనం చూసినట్లయితే దావీదు కూడా పాపం చేశాడు, బత్షెబాతో పాపం చేశాడు. ఆ యొక్క తన భర్తను, ఊరియా అయిన తన భర్తను చంపిస్తాడు. ఆ పాపం తను చేసినప్పుడు ఒక దైవ సేవకుని ద్వారా దావీదు హెచ్చరించబడతాడు. నాతాన్ అనే దైవ సేవకు వచ్చి ఒక కథ రూపంగా ఆయన ముందు చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు అంటూ ఉంటాడు కదా, ఈ పాపం చేసిన వారికి తప్పకుండా మరణ శిక్ష వేయాలని అన్నప్పుడు ఆ వ్యక్తికి నీవే అని ఆ దేవుని సేవకుడు చెప్పినప్పుడు వెంటనే దావీదు ఒప్పుకుంటాడు. వెంటనే దావీదు అవును నేనే ఆ పాపము చేసిన వ్యక్తినని ఒప్పుకుంటాడు. కానీ ఆయన రాజు, మహారాజు, ఆయన కప్పిపుచ్చుకోవచ్చు. ఒకవేళ తను ఆ పాపాన్ని ఒప్పుకుంటే అందరిలో నేను అవమానపరచబడతానేమో, ఒక రాజుని కదా నేను ఆలోచించలేదు. కానీ దేవుని చేత, దేవుని యొక్క సేవకుని చేత గద్దించబడినప్పుడు తన యొక్క నిజస్థితిని అక్కడ ఒప్పుకున్నట్లుగా మనము చూస్తాము. దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి దేవునికి ఇష్టడయ్యాడు, దేవునికి ప్రియుడైన కుమారుడైనట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, మన క్రియలు, మన యొక్క పాపపు క్రియలు, మన పాపపు తలంపులు, దేవునికి అయిష్టకరమైన మార్గం మనలో ఉండే దేవుని యొక్క వాక్యం చేత మనం హెచ్చరించబడుచున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఒప్పుకోవాలి. కన్నీటితో ప్రభు పాదాల చెంత మనము ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. ఇక్కడ ఈ యొక్క కనాను స్త్రీ జీవితంలో కూడా మనం చూసినట్లయితే తను ఎంతో దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి ప్రభు పాదాల యొక్క ఆమె ఒప్పుకుంటూ ఉంది. అవును నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా ఆ యొక్క యజమానిని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా. నిజంగా ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గింపు స్వభావం ఈ యొక్క స్త్రీలో మనం చూస్తున్నాము. ఈమె తగ్గించుకొని దేవుని పాదాల యొద్ద వేడుకున్నది కాబట్టి అక్కడ వెంటనే చక్కటి ప్రతిఫలం ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 28వ వచనంలో మనం చదివినట్లయితే, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉందని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యం అండి. ఆమె ఎప్పుడైతే తన యొక్క నిజస్థితిని ప్రభు బయటపెట్టినప్పుడు ఆమె ఒప్పుకుందో, ఆమె ఒప్పుకొనుట ద్వారా అక్కడ గొప్ప అద్భుతాన్ని ఆమె చూసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక, నీవు కోరినట్లే నీకు జరుగునుగాక. నిజంగా ఈరోజు, ఈ ప్రత్యేకమైన రోజు, మదర్స్ డే సందర్భంగా ఈ వాక్యాన్ని ఉంటున్న ప్రియ తల్లి, నువ్వేమి కోరుతున్నావు దేవుని యొక్క సన్నిధిలో? నీ కుటుంబ జీవితం గురించి నువ్వేమి ఆయన యొద్ద నువ్వు ఆశిస్తున్నావు ఒకసారి ఆలోచించి నీ విశ్వాసంతో ప్రభువుని అడిగినట్లయితే అది నీ కుటుంబ సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ బిడ్డల భవిష్యత్తు, నీ భర్త మార్పు, ఏదైనా నీవు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఈ యొక్క కనాను స్త్రీ వలె ప్రభు పాదాల యొక్క నువ్వు విశ్వాసంతో అడిగినట్లయితే ఆయన ఆ యొక్క స్త్రీకి ఇచ్చిన భరోసా, ఆ స్త్రీకి ఇచ్చిన వాగ్దానము, ఆ స్త్రీకి ఇచ్చిన మాట నీకు కూడా ఈరోజు ఆయన ఇవ్వబోతున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రభు మనతో కూడా ఈ యొక్క మాటను చెప్పుచున్నాడు. నా ప్రియ బిడ్డ, నా ప్రియ తల్లి, నువ్వేం కోరుతున్నావు? నువ్వేమి యొక్క బాధలో ఉన్నావు, ఏ యొక్క వేదనలో ఉన్నావు, ఏమి కోరుతున్నావు? నీ విశ్వాసాన్ని బట్టి నీవు కోరినట్టు నీకు అవునుగా అని ప్రభు చెప్పుచున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఇక్కడ ఈ యొక్క కనాను స్త్రీ అంతవరకు తన కుటుంబంలో నెమ్మది లేదండి. తన కుమార్తె వలన, తన కుమార్తె కలిగిన యొక్క బలహీనత, ఆ కుమార్తె కలిగిన యొక్క వేదనను బట్టి ఆ కుటుంబం అంతా ఎంతో వేదనలో ఉంది, బాధలో ఉంది. అయితే ఎప్పుడైతే అక్కడ ప్రభువారు ఆ మాట పలికి ఉన్నారో, నీ విశ్వాసాన్ని బట్టి నీకు కోరినట్టే అవును. ఆమె కోరుతుంది, తన కుమార్తెకు స్వస్థత కావాలి, తన కుమార్తె బాగుపరచబడాలని ఎంతో ఆశతో, ఎంతో పట్టుదలతో, ఆసక్తితో ప్రభు ఎదురుకు వచ్చింది. తను కోరుకున్నట్లుగానే తన యొక్క కుమార్తెకు గొప్ప స్వస్థతను ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న
ప్రియ దేవుని బిడ్డ, నువ్వేమి అడుగుతున్నావు, నీ సమస్య ఏంటి, నీ బాధ ఏమిటి, నువ్వు కన్నీటితో పశ్చాత్తాపంతో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల చెంత అడిగినట్లయితే తప్పక నీ యొక్క కోరికను దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు కోరినట్లే ఆయన చేయునుగాక. ఆమేన్. ఇటువంటి యొక్క కృప దేవుడు మనందరికీ దయచేయాలని యొక్క ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. నిజంగా మన యొక్క కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో ఈ విధమైన అపవిత్రాత్మలు పట్టి చాలామంది బిడ్డలు పీడించబడుచుకున్నారు. చాలామంది యవనస్తులు చెడు స్నేహాలకు అలవాటై అసభ్యకరమైన తిరుగుళ్ళు, లేకపోతే చాటింగ్లు, సినిమాలు, భయంకరమైన పరిస్థితి ప్రతి కుటుంబంలో ఉన్నదండి. అటువంటి యొక్క బిడ్డల కొరకు ఎంతోమంది తల్లిదండ్రులు వేదన పడుచున్నారు. ఇటువంటి అపవాది పీడితులు చాలా గృహాల్లో ఉన్నారు. ఇటువంటి బంధకాలతో బంధించబడి తల్లిదండ్రులకు అవిధేయులుగా, తల్లిదండ్రుల మాట వినని వారు, తల్లిదండ్రులకు దుఃఖకరంగా చాలామంది బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళుచున్నప్పుడు అక్కడ ఒక మాట పలుకుతూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న స్త్రీలందరూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు వారితో పలికిన మాట, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో దుఃఖమే ఉంది, చాలా కుటుంబాల వేదనే ఉంది. మరి ఆ వేదన తొలగి ఆ యొక్క కుటుంబంలో సంతోషం కావాలి, సమాధానం కావాలి అంటే తల్లులుగా మనందరి మీద ఒక బాధ్యత ఉందండి. మన పిల్లల కొరకు మనము ఏడవాలి, ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చినప్పుడు ఇటువంటి దుష్టుల యొక్క ప్రభావం తొలగిపోయి మన కుటుంబాలు సంతోషంతో, సమాధానంతో ప్రభు సన్నిధిలో జీవించగలుగుతాయి. కాబట్టి ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన యొక్క కుటుంబాలను మనం కట్టుకునే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కన్నీటితో, మన దుఃఖంతో, వేదనతో మన బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే యొక్క బాధ్యతను మనం కలిగి ఉందాం. అటు యొక్క కృప ఈ సమయంలో ఈ కనాను స్త్రీ జీవితం ద్వారా మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.